ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రమాదకరమైన రాజకీయ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పార్టీని సమాయత్తం చేయడానికి ప్రత్యేకంగా ఇప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాలుగా ఏదైతే దేశం కోసం ప్రజల కోసం అని చెప్పాడో ఆ చెప్పిన దానికి పూర్తి భిన్నంగా ఇవాళ మన భారతదేశ ప్రయోజనాలను దెబ్బతీసే పద్ధతుల్లో ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉన్నారు. ఇటీవలనే యూరోపియన్ యూనియన్ దేశాలతో ఏదైతే అగ్రిమెంట్ చేశాడో ఆ అగ్రిమెంట్ చేసిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా రైతు సంఘాలన్నీ కూడా తప్పుపట్టడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికే వ్యవసాయ రంగం అంతా కూడా కుదేలైంది, రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ అగ్రిమెంట్ వల్ల రైతాంగం మరింత ఇబ్బందులు కలుగుతుందని ఓపెన్గా వ్యతిరేకించడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే, లేదు ఈ అగ్రిమెంట్ చాలా అవసరము, ఈ అగ్రిమెంట్ వల్ల అమెరికాను అద్దుల్లో పెట్టగలము, అంతేకాకుండా కార్ల రేట్లు తగ్గుతాయి, బీర్ రేట్లు తగ్గుతాయి, వైన్ రేట్లు తగ్గుతాయి అని వీటి గురించి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అంటే ఎవరైతే దేశంలో ఎలైట్ క్లాస్ ఉన్నారో ఉన్నత వర్గాల ప్రయోజనాలను వారికి మేలు చేకూర్చే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది తప్ప సాధారణ ప్రజల గురించి, రైతుల గురించి, మధ్యతరగతి వర్గాల గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. పైగా ఇప్పుడు అమెరికాతో అగ్రిమెంట్ చేశారు. అమెరికాతో అగ్రిమెంట్ చేసిన తర్వాత ఆ టారిఫ్ ఒప్పందం పైన ఇవాళ వాళ్ళంతకు వాళ్ళ కాళ్ళకు వాళ్ళే మొక్కుకొని ఈరోజు బ్రహ్మాండమైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ అగ్రిమెంట్ జరిగిందని చెప్పి కూడా వారికి వారే శాల్వాలు కప్పుకుంటున్నారు, దండలు వేసుకుంటా ఉన్నారు, పొగుడుకుంటా ఉన్నారు. నిజంగా ఇప్పుడు గతంలో ఏనాడు కూడా చూడాలి. అగ్రిమెంట్ చేసింది వాళ్ళు, ఓన్లీ అగ్రిమెంట్లో కూడా స్పష్టంగా కనపడతా ఉంది. గతంలో ఏదైతే మన ఇండియాకి 3% మనకి దిగుమతి సుంకం ఉండేది, ఆ 3% 18% పెంచారు. అదే అమెరికా వస్తువులు ఏవైతే మనం దిగుమతి చేసుకుంటున్నామో వాటిపైన గతంలో 25% ఉంటే దాన్ని 0% అంటే అసలు దిగుమతి పన్నే లేకుండా చేసి అమెరికాలో వారు సంబరాలు జరుపుకుంటూ ఉంటే మరి ఇక్కడ నరేంద్ర మోడీ గారు శాల్వాలు కప్పించుకొని దండలు వేయించుకుంటూ ఉన్నారంటే అర్థమే కావడం లేదు. కాబట్టి ఏమంటే ఇవాళ ఆర్థికవేత్తలకే కాదు, సామాన్య ప్రజలకు, రాజకీయాలు ఆలోచించే వాళ్ళకి, జర్నలిస్టు మిత్రులకి అందరికి కూడా అర్థమైంది ఇవాళ టోటల్గా అమెరికాకు ఈ ప్రభుత్వం సరెండర్ అయింది. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవాళ ఏమాత్రం కూడా మాట్లాడే పరిస్థితిలో నరేంద్ర మోడీ గారు లేరు. పైగా ఒక సార్వభౌమాధికార దేశం, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం, స్వాతంత్ర పోరాటం జరిపి స్వాతంత్రాన్ని పొందిన దేశం. అలాంటి సార్వభౌమాధికారం కలిగిన మన దేశంలో మనం ఎవరితో ఏం ఒప్పందాలు చేసుకోవాలి, ఎవరితో ఆయిల్ కొనాలి అనేది కూడా అమెరికా వాళ్ళే నిర్ణయిస్తూ ఉన్నారు. ఓపెన్గా వారు చెప్తాను, రష్యాతో మీరు ఆయిల్ కొనకూడదు, మీరు బంద్ చేయండి. ఒకవేళ మీరు ఉల్లంఘించి రష్యాతో ఆయిల్ కొంటే టారిఫ్లు ఇంకా పెంచుతాం, ఇంకా ఇప్పుడు ఉన్న టారిఫ్ ఇంకా పెంచుతాం, 25%కి పెంచుతామని చెప్పి వాళ్ళు బెదిరిస్తూ ఉంటే ఈ ప్రధానమంత్రి కనీసం నోరెత్తి దాన్ని ఖండించిన పాపాన పోలే, ఎవరు కూడా మాట్లాడంలే. కాబట్టి ఏమంటే ఇవాళ భారతదేశ సార్వభౌమాధికారం ఇవాళ ప్రమాదంలో పడింది. రాబోయే కాలంలో ఈ అగ్రిమెంట్స్ వల్ల భారతదేశ ఆర్థిక పరిస్థితి మరింత దివాళాకోరుతనంలో ఉంటుంది. ఎందుకంటే మొన్న పెట్టిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లు కూడా చూసాం. ఆ బడ్జెట్ చాలా గంభీరంగా పెట్టారు. నిజంగా ప్రజల్ని ఇంతకంటే మోసం కొట్టలేదని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే దాదాపు 53,47,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ వాళ్ళు ప్రవేశపెట్టారు. మరి ఇంత భారీ బడ్జెట్ ప్రవేశపెడితే అందులో 14 లక్షల కోట్ల రూపాయలు ఓన్లీ వడ్డీ కట్టడానికే సరిపోతారు. నిజంగా ప్రజానీకారం కూడా ఇది తెలుసుకోవాలి. 53 లక్షల కోట్లలో 14 లక్షల కోట్ల రూపాయలు అసలు కాదు, ఓన్లీ వడ్డీ కట్టడానికే పోతూ ఉంది. కాబట్టి మళ్ళీ 17 లక్షల కోట్లు అప్పు తెస్తామని చెప్తా ఉన్నారు, నిర్భయంగా చెప్పుకుంటా ఉన్నారు.
కాబట్టి ఇవాళ ప్రధానమంత్రి నిలదీస్తూ ఉన్నాం, అయ్యా ఇవాళ భారతదేశానికి అప్పు 214 లక్షల కోట్లకు చేరుతూ ఉంది. దేశాన్ని అప్పుల పాలు చేశావు. 2014లో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే నాటికి భారతదేశానికి ఉన్న అప్పు 55 లక్షల కోట్లయితే ఇవాళ 214 లక్షల కోట్ల రూపాయలకు నువ్వు అప్పు పెంచావు. దానికి నీ దగ్గర సమాధానం లేదు. 14 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం నువ్వు వడ్డీ కడతా ఉన్నావు. కాబట్టి దేశాన్ని దౌర్భాగ్యంలో తీస్తూ ఉన్నావు. మన అన్నిటికంటే బాధాకరం ఏమంటే అందరూ కూడా ఒప్పుకుంటాం భారతదేశం గ్రామీణ దేశమని, కానీ నువ్వు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ఖర్చు పెట్టే దాంట్లో 53,000 కోట్ల రూపాయలు ఏకాఏకిన బడ్జెట్లో తగ్గించావు. చివరికి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడమే కాకుండా భారాన్నంతా కూడా ఇప్పుడు రాష్ట్రాల మీదకి దోస్తూ ఉన్నావు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. గతంలో 90% కేంద్రం నిధులు ఇస్తే 10% రాష్ట్రం భరాయించేది. కానీ ఇవాళ దాన్ని 60% కేంద్రము, 40% మీరే భరించాలని చెప్తా ఉన్నారు. తర్వాత ఏ జిల్లాలో పని పెట్టాలి, ఏ గ్రామంలో పని పెట్టాలనేది కూడా నేను ఢిల్లీలో కూర్చొని డిసైడ్ చేస్తానంటావు. కాబట్టి అంటే ఫెడరల్ రాజ్యాంగానికి తూట్లు పడిచే పద్ధతుల్లో, రాష్ట్రానికి భారాలు మోపే పద్ధతుల్లో ఇవాళ మొత్తం దేశాన్నంతా కూడా అతలాకుతలం చేస్తూ ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వము. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రేపు చేయాలని చేస్తూ ఉన్నాం. పైగా ఇవాళ ప్రభుత్వం వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు కూడా టోటల్గా ప్రైవేటైజేషన్ వైపు పోతూ ఉన్నారు. టోటల్గా ఇంక్లూడింగ్ విశాఖ స్టీల్ ప్లాంట్లో లాభాలు వచ్చినాయని చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా సూటిగా, మరి లాభాలు వచ్చినాయి కదా నడపండి, ఇప్పుడైనా మీ అజెండా మార్చారా? సెంట్రల్ గవర్నమెంట్ ఏమి అజెండా మార్చలే. ప్రైవేటైజేషన్ అజెండా దాన్ని నెత్తి మీద కత్తి పెట్టి మీరు కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా దాన్ని అనుసరించి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్గా అప్పచెప్తా ఉన్నావు. P3 PPP అంటావు, మళ్ళీ P4 అంటావు, అన్ని P చుట్టే తిప్పుతూ ఉన్నావు. ఇది కనీస ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళైనా ఆలోచించగలరు. దీనికి ఏం పెద్ద కష్టంలే. అసలు మెడికల్ కాలేజీలకి పర్మిషను గవర్నమెంట్ మీద ఇచ్చా, దానికి ల్యాండు గవర్నమెంటే ఇచ్చింది, బిల్డింగ్లు కూడా గవర్నమెంటే కట్టింది. మరి తర్వాత 2 ఏళ్ల పాటు వాళ్ళకి జీతాలు కూడా గవర్నమెంటే ఇస్తుందంట. కానీ మేనేజ్మెంట్ మాత్రం వేరే వాడిని తెచ్చి కూర్చోబెట్టి నువ్వు దోచుకో, వసూలు చేసుకో. ఇలాంటి విధానం అంటే ఇంత ఓపెన్గా, అంటే గతంలో కూడా ప్రైవేటైజేషన్ ఉంది, ఆదాయం వచ్చే వాళ్ళు ఉన్నారు, లేదా సొంతంగా మెడికల్ కాలేజ్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో జరిగినట్లుగా భారతదేశంలో కాదు, నాకు తెలిసినంత వరకు ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా ఇట్లా జరగదు, ప్రపంచంలోనే. ఎందుకంటే గవర్నమెంటే లైసెన్స్ తెచ్చి, గవర్నమెంటే భూములు ఇచ్చి, గవర్నమెంటే బిల్డింగులు కట్టి డబ్బులు మాత్రం నీవు వసూలు చేసుకోమని చెప్పి వేరే వాడిని తెచ్చి కూర్చోబెడతా ఉందంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకొకటి లేదు. కాబట్టి ఇవాళ దేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఇవాళ ప్రజల మధ్య చీలిక తెచ్చి మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి తద్వారా ఇవాళ దేశాన్ని వారు నడపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిపైన కూడా చర్చించి రేపు 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. కేరళ, తమిళనాడు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్, అస్సాం, పాండిచ్చేరి ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. వీటిపైన కూడా మా పార్టీ వైఖరిని కూడా నిర్ణయించుకోవడానికి ఢిల్లీలో ఈ నెల 25, 26 తేదీల్లో అక్కడ జాతీయ కార్యవర్గము అదేవిధంగా కార్యదర్శి వర్గ సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఈ సమావేశాల్లో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా పోరాటానికి పిలుపునివ్వడానికి ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాన్ని కూడా చర్చించడానికి ఈ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో నిన్న రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో కూడా మాట్లాడుకున్నాం. ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కోట్లాది మంది కష్టజీవులైన వ్యవసాయ కార్మికులు, పేద ప్రజల తరఫున ఇప్పటికే పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆనాడు యూపీఏ ప్రభుత్వం, వామపక్షాల మద్దతుతో ఉన్న యూపీఏ ప్రభుత్వము
ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు అనంతపురం జిల్లా బండ్లపల్లిలో దీన్ని ప్రారంభించారు. కాబట్టి ఆ బండ్లపల్లిలో మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా గారిని కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. రేపు 25, 26 తేదీల్లో జరిగే మా జాతీయ కార్యవర్గ సమావేశంలో దీన్ని కూడా ఫైనలైజ్ చేస్తాం. దేశవ్యాప్తంగా పోరాటాలకు సమాయత్తం అవుతూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ పార్టీ ఒక నూతన ఉత్సాహంతో ఇవాళ ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఎందుకంటే మొన్ననే మా 100 సంవత్సరాల శతవార్షికోత్సవ ముగింపు సభలు ఖమ్మంలో ఘనంగా జరుపుకున్నాం. ఆ శతవార్షికోత్సవాల ముగింపు సభల అనంతరం జరిగిన లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో తెలంగాణలో కొత్తగూడెం కార్పొరేషన్లో కూడా సిపిఐ జెండా ఎగరేసింది. ఈ సందర్భంగా తెలంగాణ పార్టీ కార్యదర్శి సాంబశివరావు గారిని కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇవాళ మరింత నూతన ఉత్సాహంతో ప్రజా పోరాటాలకు సమాయత్తం కావడానికే ఇవాళ కాకినాడలో కూడా రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మామూలుగా మా సమావేశాలు విజయవాడలో జరుగుతూ ఉంటాయి, కానీ ఈసారి ప్రత్యేకంగా అన్ని అంశాలు కూడా లోతుగా చర్చించాలనే ఉద్దేశంతోనే కాకినాడలో కూడా ఈ సమావేశాలు జరుపుకుంటా ఉన్నాం. ఈ సమావేశాల అనంతరం ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరిన్ని సుదీర్ఘ పోరాటాలకు కూడా సమాయత్తమవుతాం. మా దృష్టిలో రాష్ట్ర బడ్జెట్ ఇవాళ యు ఆర్ ఇన్ పవర్, మీకు అంతులేని అధికారం ఉంది. మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ప్రెస్ మీట్లు కాదు మీరు పెట్టాల్సింది. ఈ డబ్బులు ఎవరి చేతుల్లోకి పోయినాయి, తర్వాత కల్తీ ఎక్కడ జరిగింది, దీనికి ఎవరు బాధ్యులు, వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. మీరు ఆ పని లేదు, ఎవరి హయాంలో జరిగినా ఇది టీడీపీ హయాము, వైఎస్ఆర్సీపీ హయాం కాదు. ఎవరైతే కల్తీకి పాల్పడ్డారో, ఎవరైతే కల్తీకి అనుమతించారో, ఎవరైతే కోట్ల రూపాయలు డబ్బులు లంచాలు మేశారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. వాడు వైఎస్ఆర్సీపీనా, జనసేన, కాంగ్రెస్, దాంతో నీకేం సంబంధం? అక్కడ ఇప్పుడు అదే దాన్ని రాజకీయం చేసి రాజకీయంగా ఒకరి మీద ఒకరు స్కోర్ చేస్తున్నారు తప్ప అది కరెక్ట్ కాదు. మేము ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేసేది ఏమంటే, యు ఆర్ ఇన్ పవర్, టేక్ యాక్షన్ అగెన్స్ట్ ద కల్ప్రిట్స్, దోస్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. మీరు ఆ పని చేయడంలే. మీరు ఆ పని చేయకుండా ఏం చేస్తున్నారు? దాన్ని కాలయాపన చేస్తూ ఒకరి మీద ఒకరు స్కోర్ చేస్తూ ఉన్నారు, పాయింట్ స్కోర్ చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏమి? జగన్మోహన్ రెడ్డి హిందువుడు కాదు క్రైస్తవుడు అని ఆయనకు ముద్ర కొట్టి ఆయన రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికి పోయాడు? దాని ప్రధాన్ని ఆయన వెనకేసుకొస్తున్నాడు. ఆయన ఒకనాడన్న జగన్మోహన్ రెడ్డి అన్నాడా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని? అనడంలే. కాబట్టి ఏమంటే ఇద్దరు కూడా నాటకాలు ఆపండి, టేక్ యాక్షన్ అగెన్స్ట్ ద కల్ప్రిట్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతాము. అందరికీ 4 పార్టీలకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. అందులో 3 పార్టీలు అధికార పార్టీ కోయలిషన్లో ఉన్నారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. కాబట్టి ఓన్లీ 1 అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ. వారికి మేము అపోజిషన్ పార్టీగా మీరు ప్రజా సమస్యలు లేవనెత్తడానికి మీకు ఒక్కరికి అవకాశం ఉంది. కాబట్టి మీరు అటెండ్ కావాలని చెప్పి కూడా వారిని కోరుతారు.